ప్రకటన 1:5. కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారికి మరొక పేరేంది తెలుసా? నమ్మకమైన సాక్షి. అనేక పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని, మరి చూచున్న దేవుడు అని, ఆమేన్ అనువాడని. ఇక్కడ మరొక పేరు ఏంటంటే ఆయన నమ్మకమైన సాక్షి. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. ఆది సంభూతుడు అంటే ప్రథమంగా లేచినవాడు, మృతుల్లో నుంచి మొట్టమొదటిసారిగా లేచినవాడు ఆది సంభూతుడు అనంటే. మొట్టమొదటిగా ఆయన మరణం జయించి లేచాడు. మనకు మొదటి కొరింథీ 15వ అధ్యాయము 20లో ఆయన ప్రథమ ఫలంగా నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని చెప్తూ 23లో అంటాడు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రథమ ఫలంగా చనిపోయిన వాళ్ళల్లో ప్రథమ ఫలంగా ప్రభువు మరణం జయించి లేచిన వాళ్ళల్లో ప్రథముడు, మొదటివాడు. అందుకే ఆది సంభూతుడు అన్నాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా భూపతులకు అధిపతి అని అన్నాడు. భూపతులందరికీ అధిపతి. ప్రకటనలో మనకు ఒక మాట ఏమంటాడంటే ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అని నామం కలిగిన వాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా ఆయన మరణం జయించి లేచాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన ఆగమనమందు పునరుద్ధానమందు తిరిగి వాళ్ళందరూ కూడా లేపబడతారు. మొదటగా ప్రభువు లేచాడు మరణం నుంచి. ఆయన రేపు రెండవసారి తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వారందరూ కూడా మరి మరణం నుంచి జీవములోనికి బ్రతికించబడతారని దేవుని వాక్యం చెప్పబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు నమ్మకమైన సాక్షి అన్నాడు. ఆయన ఎంత నమ్మదగినటువంటి దేవుడు అంటే హెబ్రీ పత్రిక 5వ వచనంలో ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చాలు, ప్రభువారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు తండ్రికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే నాకు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే తండ్రికి, పరలోకపు తండ్రికి బలి అర్పణ ఆయన కోరుకోవట్లా. ఆయన శరీరాన్ని ఇచ్చాడు. మరి పాప పరిహారములు, పూర్ణ హోమములు దేవునికి ఇష్టమైనవి కావు. మరి ఏమి ఇష్టము అనంటే గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పాడు. తండ్రికి ప్రభువు చెప్తున్నాడు, అయ్యా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని తేట తెల్లం చేశాడు. దేవుని చిత్తం నెరవేర్చటంలో ప్రభువారు ఎంత శ్రద్ధ చూపించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో ప్రభువు ఎంత నమ్మకస్తుడో అనే దానికి ఒక సందర్భాన్ని మనం లోకాసు వార్త 2వ అధ్యాయము ఈ 41 నుంచి మనం గమనిస్తే అక్కడ వాక్యం ఏంటంటే ప్రభువారి తల్లిదండ్రులు ఆయన 12 సంవత్సరాలప్పుడు, యేసు ప్రభుకి 12 సంవత్సరాలు అయినప్పుడు మరి మరియను యేసేపులు యెరూషలేముకు వెళ్ళారంట. వాళ్ళు యెరూషలేముకు వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రభువుని ఆరాధించుకొని వాళ్ళు తిరిగి మళ్ళా రిటర్న్లో 3 దినాలు బయలుదేరి నడిచి వచ్చేసారు వాళ్ళు. కాబట్టి ఆ 3 దినాల్లో
బయలుదేరి వచ్చిన వాళ్ళందరిలో ఎతుక్కొని వాళ్ళలో ప్రభువు లేడని చెప్పి తల్లిదండ్రులు ఏం చేశారు, తిరిగి మళ్ళా ఎతుక్కుంటూ యెరూషలేముకి వెళ్ళిపోయారు. యెరూషలేముకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన 46వ వచనం. ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన 3 దినాల తర్వాత వాళ్ళు మందిరానికి వెళ్ళి చూసుకుంటే బోధకుల మధ్య కూర్చో ఉన్నారంట. బోధకుల్ని ప్రశ్నలు అడుగుతున్నాడంట. సహజంగా 12 సంవత్సరాల ఏజ్ అంటే మన పిల్లలు ఏడుంటారు? ఇప్పుడైతే ఆడితే క్రికెట్, లేకపోతే సెల్లో నొక్కోవటం. 12 సంవత్సరాలంటే ఈ పనులే ఉంటాయి. కానీ యేసు ప్రభు ఏడున్నాడు? బోధకుల మధ్య కూర్చో ఉన్నాడంట. బోధకుల్ని ప్రశ్న అడుగుతున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి చిత్తం నెరవేర్చడంలో ఆయన ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో, ఎంత ఆసక్తి ఆశ కలిగి ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. మరి తల్లి దగ్గరకు వచ్చి, నా కుమారుడు ఎందుకు ఇలా చేశావు, నేను నీ తండ్రి దుఃఖపడుచు నిన్ను వెతుక్కుంటున్నాము అని చెప్పినప్పుడు 49లో కూడా అంటాడు, వేళ నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవల్లని మీరెరుగరా అని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి జవాబుగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. అంటే 12 సంవత్సరాల వయసులో పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ప్రభు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 20, 30, 40, 60, 70 ఇలా ఇన్ని ఏజ్ వయసు ఉందా ప్రతి ఒక్కరికి కూడా? మన పట్ల దేవునికి చిత్తం లేదా? దావీదు 40వ కీర్తనలో మరి ఆయన 8వ వచనంలో అన్నాడు, దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. అంటే దావీదు పట్ల దేవునికి ఒక చిత్తం ఉందని, ఆ చిత్తాన్ని నెరవేర్చేదానికి నేను సంతోషిస్తున్నాను అన్నాడు దావీదు. మరి ఇన్ని సంవత్సరాలు మన జీవితాల్లో దేవుని చిత్తం అనేది మన పట్ల లేదా? మన ఊరికే ఈ లోకానికి పంపబడ్డామా? మన పట్ల ఆయన ఉద్దేశం కానీ ఆయన ప్రణాళిక ఏం లేవా? మన కళ్ళ ముందుండే ఆకుకూరలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో ఆయన బిడ్డలకు అవి ఉపయోగపడాలని ఆకుకూరలను తయారు చేశాడు. మనకుండి పండ్లు ఉన్నాయి, పూలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన రూపంలో చేయబడిన ఆయన బిడ్డలకు అవన్నీ ఉపయోగపడేదానికి దేవుడు వాటిని తయారు చేసి పెట్టాడు. మనం మాత్రం ఏం పని లేదా? ఈ లోకంలో ఎందుకు జన్మించామో తెలియదు, దేవుని ప్రణాళిక ఎంత ఉందో తెలియదు. ఏం చేసేదానికని ఈ లోకానికి వచ్చి మనం ఏదో లోకంలో తిని తాగుమన్నట్లుగా మన జీవితాలు ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఒకవేళ మీరు అనొచ్చు, ఆయన చిత్తం ఏందో నాకు తెలియదు కదా, నాకు ఎప్పుడు ఆయన చెప్పలేదు కదా. మరి దీనికి జవాబుగా కీర్తనలు 25:12 ఒక మాట అంటాడు, గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవడికి ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు అని అంటే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఉంటారో, దేవునిలో భయముతో భక్తితో ఎవరైతే ఎదుగుతుంటాడో వాడికి చెప్తాడు, నువ్వు ఇలా చెయ్యాలా, ఇలా ఉండాలా అని. దేవుని ఆత్మ నడిపింపు వస్తుంది. ఆ పనులన్నీ చేసి దానికి దేవుడు సమర్థతనిచ్చి ఆయన పట్ల ఆ చిత్తము ఆయన నెరవేర్చుకుంటాడు. మనం భయభక్తులు లేనప్పుడు మనకేం చెప్తాడు? దేవుని సన్నిధి పట్ల మనకు ఆసక్తి లేనప్పుడు మనకు పని ఏమని చెప్తాడు ఆయన? చెప్పడం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మరి మనం గమనించినట్లయితే ప్రభువారు మాత్రం ఆ ఏజ్లోనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మనం గమనించగలం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఒక మాట మనం గమనిస్తే, సమీప గ్రామములోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ లోకంలో పగలంతా కూడా పల్లెల్లో ఆయన తిరిగి పరిచర్య చేసేవాడు, సువార్తను ప్రకటించేవాడు, రాత్రి అంతా ప్రార్థనలో గడిపేసేవాడు. మరి ఆయన రెస్ట్లెస్గా పనిచేశాడు.
దేవుడు సృష్టించిన ఈ సూర్యుడు చంద్రుడు సృష్టి యావత్తు ఏ విధంగా రౌండ్ ది క్లాక్ పనిచేస్తుందో ప్రభువారు కూడా ఈ లోకంలో మానవుడిగా వస్తే ఎలా పనిచేశాడు? కంటిన్యూగా ఆయన పనిచేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అది అలా పనిచేయటం అనేది దేవుని చిత్తం అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 34వ అధ్యాయము 1-2 వచనం. పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలక మీద రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. భూమి మీద దిగి వచ్చినప్పుడు పర్వతం చుట్టూ కూడా ఎవ్వరూ తాకేదానికి కూడా లేదు. పశువులు కూడా వాటిని ముట్టుకునే దానికి లేనే లేదు. పశువులు కాదు, మనుషులు కాదు, పర్వతాన్ని దేవాతి దేవుడు పర్వతం మీద సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఎవరు ముట్టేదానికి లేదు. అలాంటిది మనకు మోషే అని మనం 19వ కీర్తనలో కూడా నిర్గమ 19:20లో కూడా మోషే ఒక్కడిని ప్రభు ఆయన ఆ సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. దేవునితో కూడా మోషే 40 దినాలు ఉన్నాడు. ఆయన 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు పూర్తి అయిన తర్వాత కిందకి దిగి వస్తుంటే ప్రజలందరూ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు మోషే కోపం వచ్చి పలకలు పగలగొట్టేస్తాడు. అందుకు దేవుడు అన్నాడు రెండవసారి ఈ 34వ అధ్యాయంలో మోషే పోయినసారి చేసినటువంటి పలకలు 2 పలకలు తయారు చేసుకొని నీవు నా సన్నిధికి వచ్చేయమన్నాడు. కాబట్టి ఆ పర్వతం మీదకి మోషే వెళ్ళాడు. మరలా 40 దినాలు ఉన్నాడు. ఇప్పటికి 2 సార్లు, మొదట 40 దినాలు, రెండోసారి 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపాడు. దేవుని బిడ్డలారా, మోషేకి భార్య లేదా? బిడ్డలు లేరా? మరి 80 రోజులు దేవుని సన్నిధిలో కనిపెడితే వీళ్ళ గురించి ఆలోచనే లేదా? దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళకి కుటుంబం కంటే దేవుడు, అందుకని నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలన్న ఆజ్ఞ అలాంటి వారి జీవితాల్లో మనం గమనిస్తే 80 రోజులు దేవుని సన్నిధిలో ఏకదాటిగా ఉండిపోయినప్పటికీ కుటుంబాన్ని గూర్చిన మరి ఆలోచన కానీ బెంగ కానీ ఆయన లేకుండా ఉండిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం గమనిస్తే మరి లోకాసు వార్త 22వ అధ్యాయం 35వ వచనంలో ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ తక్కువ కాలేదనిరి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యులకి దినమంతా ఆయనతోనే పని. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది. మరి వాళ్ళు కుటుంబాల గురించి మరి అక్కడ వాళ్ళు ఏమి మరి జాగ్రత్త చేసినట్లు కానీ వాళ్ళ కోసం ఏదన్నా సమకూర్చినట్లుగా మనకు తెలియదు అసలు. కానీ ప్రభు అడిగాడు, మీకేమైనా తక్కువైందా? మీకు మీ కుటుంబాలకు ఏమైనా తక్కువైందా అంటే మాకేమి తక్కువ కాల. దినమంతా ప్రభువుతో ఉంటే శిష్యులకి ఏమి తక్కువ కాలేదు. మరి 80 రోజులు మోషే దేవుని సన్నిధిలో ఉంటే కుటుంబంలో ఎలాంటి కొదువు లేకుండా వాళ్ళు సమృద్ధిగా దేవుడు వాళ్ళని వాళ్ళ కుటుంబాలను పోషించాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసులని చెప్పుకునే మన జీవితాల్లో దేవుని సన్నిధిలో విషయంలో మనం మరి మన మొదటి శతాబ్దంలో మనం గమనించినట్లయితే మనకు వాక్యం ఏం చెప్తుంది అని అంటే, అపోస్తుల కార్యం 2:46లో వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు ప్రతిదినం కూడా వాళ్ళు కూడుకునేవాళ్ళు. ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన కూడుకునేవాళ్ళు. వాక్యములు చెప్పుకుంటూ బల్ల విరుచుకుంటూ ప్రార్థనలు చేస్తూ వాళ్ళు గడిపేశారు. ప్రతిరోజు కూడా తొలి శతాబ్దంలో అంత ఆసక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. కానీ రాను రాను చివరికి వచ్చేసేటప్పటికే ఈరోజు సంఘం వారానికి ఎన్ని దినాలు కూడుకుంటుంది? 1-2 దినాలు. ఆదివారం పోతే సాళ్ళు అనే బ్యాచ్ ఎక్కువగా తయారైపోయారు. మిగతా రోజులు ఇంపార్టెంట్ లేదా? వాళ్ళు ఆ రోజు వారమంతా ప్రతిదినము వాళ్ళు ఎందుకు కూడుకున్నారు?
ఈరోజు మనకు నిర్ణయించుకునేది 1-2 రోజులు అయితే, ఈ 1-2 రోజులకు కూడా మనం ఎందుకు అట్లా మరి దేవుని సన్నిధిని దూరం చేస్తున్నాం? ఆదివారం ఒక్క దినం ఉంటే చాలా అని ఎవరు చెప్పారు? దేవుని బిడ్డలారా, ఆదివారం కూడా దేవుని సమయాన్ని ఎంతమంది కరెక్ట్గా వస్తున్నారు? పదే పదే చెప్తున్నా ఈ విషయం. ఆదివారం కూడా మనకు నిర్ణయించుకునేది మనం 2 గంటల సమయం అయితే, ఆ 2 గంటల సమయాన్ని కూడా మనం ఎందుకు అట్లా దేవుని సన్నిధిని దొంగిలించే వాళ్ళంగా ఉన్నాం? ఇప్పుడు నీ ఒక గవర్నమెంట్ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం అయితే నీ యజమాని చెప్తాడు, రేపు పొద్దున్న 5 గంటలకల్లా ఈడ ఆఫీస్లో ఉండాలంటాడు. 5 గంటలకు ఆఫీసులో ఉండాలంటే నువ్వు ఇంటికాడ ఇప్పుడు బయలుదేరిపోవాలా? 5 గంటలకు ఆడ పోవాలంటే 3 గంటలకే లేచి రెడీ అయితేనే పోతాడు. పోకపోతే ఏమంటాడు? ఉద్యోగం ఊస్ట్ అంటాడు. కానీ ఖచ్చితంగా పోతాం. మరి ఈ దేవాతి దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను పుట్టించి నిన్ను రక్షించిన దేవుడు, ఈరోజు నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చిన దేవునికి నీకు సమయాన్ని నిర్ణయించాడు. వాడు ప్రైవేటోడు చెప్పిన దాన్ని మాత్రం గజగజ వనకతా చేస్తావు. మరి ప్రభు చెప్పిన విషయంలో ఎందుకు లెక్కలేదు? దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. అందుకని రేపు ఆయన దగ్గర గ్రంథములో ఉన్నాయంట, గ్రంథాలు విప్పబడతాయంట. ఏది? గ్రంథాల్లో మనం అటెండెన్స్ ఎంతో, ఆబ్సెంట్ ఎంతో, ప్రభు కొరకు ఏం చేసామో అవన్నీ కూడా గ్రంథాల్లోకి వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ఎవరు కూడా దుర్వినియోగం చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. ప్రభు సన్నిధిలో మనం ఉండేది ఆ 2 గంటలే. నేను చాలాసార్లు చెప్పా, విలువ తెలియనప్పుడు మేము దుర్వినియోగం చేశాను. ఈరోజు విలువ తెలిసిన తర్వాత ముందుగా వచ్చేస్తున్నాం. మన విలువ తెలిసిన వాళ్ళంగా మనం ఉంటే ప్రభువు విలువ ఎంతో. ఇప్పుడు సపోజ్ ఒక రోగం వచ్చింది, దేవుడు కనికరించకపోతే 4 డాక్టర్ల దగ్గర తిరగాల్సి వస్తుంది. తిరిగిన వాళ్ళు లేరా? దేవుడు నిన్ను నీ కుటుంబానికి క్షేమకరంగా ఉంటే ఆ 2 గంటల సేపు ఆయన సన్నిధులు గడిపేదానికి ఎందుకు పాల్మాడటం? ఆ 2 గంటల్లో కూడా నేను 1 గంట తగ్గించుకుంటానంటే ఎట్లా? అది ఎంతవరకు రీజను? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అది సరైంది కానే కాదు. కాబట్టి ఆనాడు ప్రభువు కావచ్చు, శిష్యులు కావచ్చు, మోషే కావచ్చు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి వాళ్ళు పూర్తిగా సమర్పించుకొని వాళ్ళు పనిచేశారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని బిడ్డలారా, ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉంటే అంగీకరించబడ్డాడంట. ప్రభువు రోమా సామ్రాజ్యం ముందు ఛాలెంజ్ చేశాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపిస్తారని ఛాలెంజ్ చేశాడు ఆయన. పాపాన్ని, ఆయనలో పాపం లేదని ఎవ్వరు కూడా ఏలెత్తి చూపలేకపోయారు. అందుకే హెబ్రీ 4:15 కూడా అన్నాడు, ఆ 2nd లైన్లో, ఆయన సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. రోమా సామ్రాజ్యం ముందు ఛాలెంజ్ చేసిన ఎవరు కూడా ఏలెత్తి చూపలేకపోయారు. ఇక్కడ మనలాగా ఆయన కూడా శోధన ఎదుర్కొన్నప్పటికీ పాపము లేనివాడుగా ప్రభు జీవించాడంట. మరి అలాంటప్పుడు ఇక్కడ కన్నీటితో, వేదనతో మరి ఎందుకు ప్రభు అక్కడ ప్రతిదినం ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపేవాడు? ప్రతిదినం అలా సద్వినియోగం ఎందుకు చేసేవాడు అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాపం చేసి కాదు, ఆయన ఎప్పటికీ పరిశుద్ధుడే. కాకపోతే మనకు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా మనందరి దోషములు ఆయన మీద
మోపబడ్డాయి. ప్రభువు మీద మన అందరి దోషం ప్రభువు మీద మోపబడింది. అందుకే పాపము ఎరుగని ఆయన పాపముగా మార్చబడ్డాడు. పాపముగా మార్చబడ్డాడు కాబట్టి ఈ సిలువ శ్రమను ఎదుర్కోవాలి కాబట్టి అందుకే ఆయన ప్రతిదినం కూడా కన్నీళ్లతోనూ రోదనముతోనూ తన్ను మరణము నుంచి విడిపించగలవానికి ఆయన ప్రార్థనలు యాచనలు చేసినట్లుగా మనం గమనించగలం. అంటే మన శ్రమను మన శిక్ష యావత్తు ఆయన ఎదుర్కోవాలి కాబట్టి అందుకే ఆయన ఆ విధంగా ప్రార్థించి కన్నీరు కార్చి అంగీకరించబడినట్లుగా మనం గమనించగలం. ఒకవేళ ఆయన ఆ శ్రమను ఆయన ఎదుర్కోకపోతే మనమందరం మన పాపాన్ని బట్టి మనము ఆ సిలువ శ్రమను ఎదుర్కోవాల్సిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందుకే రెండవ మాట కూడా ఆయన గురించి ఏం చెప్తుందంటే ఆయన మనకు మాదిరి చూయించాడు అని అంటాడు. అంటే ఆయన ఏ విధంగా ఒక పాపి రక్షించబడాలంటే ఏ విధంగా ఆయన భయభక్తులు కలిగి కన్నీరు కార్చాడో, ఒక పాపిగా ఉన్నటువంటి వ్యక్తి రక్షించబడాలంటే అలాంటి భయభక్తులు కలిగి పరలోకపు తండ్రికి కన్నీరు కార్చి ప్రలాపిస్తేనే ఒకరు రక్షించబడతారనే విషయాన్ని మనం జ్ఞాపం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, క్రీస్తుతో కూడా ఉమ్, సిలువ వేయబడి ఉన్నాను, ఉమ్, ఇకన జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. ఎందుకు? నేను ఎక్కాల్సిన సిలువను ఆయన ఎక్కాడు. నా బదులు ఆయన రక్తాన్ని చిందించాడు. నా బదులు ఆయన మరణించాడు. కాబట్టి నా బదులుగా ఆయన మరణించాడు కాబట్టి అందుకే ఇక నుంచి నా జీవితం ప్రభువు కొరకే నేను జీవిస్తానని తీర్మానం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి తీర్మానం అంటే, అందుకే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. పౌలు గారు ఏ విధంగా నా బదులు ఆయన మరణించాడు కాబట్టి ఆయన కొరకు నేను జీవిస్తానని ఎలా తీర్మానం చేసుకున్నాడో, ఆ ప్రజలందరూ కూడా తీర్మానం ఏంటంటే, మేము జీవించేది ఇక మా కొరకు కాదు మేము జీవించేది, మరణము జయించి మా కోసం మరణించి మరణము జయించి తిరిగి లేచిన ప్రభు కొరకు మేము జీవిస్తామని వాళ్ళందరూ గొప్పగా తీర్మానం చేసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మరి ఒక పాస్టర్ గారు చెప్పిన మాట, గుడివాడ పాస్టర్ గారు, ఆయన ఏమంటాడంటే, ఆయన ఒక దగ్గర మీటింగ్లో ఆడ ప్రసంగిస్తున్నప్పుడు ఒక ఆమె వెంకాయమ్మ అనే ఆమె ఆ ప్రేయర్కి వచ్చిందంట. ప్రేయర్కి వచ్చి వాక్యం అంతా అయిపోయిన తర్వాత మరి ఏమ్మా అని అంటే క్యాన్సర్ గడ్డ అది ఎక్కువైపోయింది, విపరీతమైనటువంటి నొప్పి తట్టుకోలేకపోతుంది. డాక్టర్ల ట్రీట్మెంట్ జరిగినా కూడా ఆ నొప్పి కంట్రోల్ కావట్లా. అలాంటప్పుడు వాళ్ళు వేరే క్యాస్ట్, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు మరి మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ రోజు దైవజనుడితో ప్రార్థన చేయించుకున్న తర్వాత అద్భుతంగా దేవుడు ఆమెకున్నటువంటి ఆ నొప్పి యావత్తుని తీసేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యావత్తు నొప్పిపోయిన తర్వాత దరిదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నొప్పి వచ్చిందంట. మళ్ళీ నొప్పి వస్తూ ఉంటే అప్పుడు ఆయన అడిగాడంట, అమ్మా నువ్వు ప్రభు దగ్గరికి అది పోవాలని కదా అప్పుడు వచ్చావు, మరి అప్పుడు పోయింది ఇప్పుడు వస్తుంది, అప్పుడంతా ప్రభువు నమ్ముకున్నావు, ఇప్పుడు మళ్ళా వచ్చింది కాబట్టి మళ్ళీ వెనక్కి ఏమైనా వెళ్ళిపోతావా? ఏమా నా మాటలు అర్థం అవుతుందా? రోగం తగ్గేదానికి ముందు వచ్చేవు, తగ్గిపోయింది, రోగం మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి నేను ఇంకా ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలని వెనక్కి వెళ్ళిపోతావా నువ్వు అంటే, ఆమె ఒక గొప్ప మాట అనింది, అయ్యా ముందు మీరు అన్నట్టుగా నేను రోగం తగ్గేదాని కొరకే ప్రభువు కాడికి వచ్చాను, శరీర రోగం కంటే పాప రోగం గొప్పదని, ఆ రోగం పాప రోగం అని ఉంటే నిత్య నరకం ఉందనే విషయాన్ని నాకు అర్థమైంది. రోగం ఉన్నా లేకపోయినా ప్రభువుని నేను
విడిచిపెట్టను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని రోగాల కంటే పాప రోగం అది గొప్పది. పాప రోగం పోయింది కాబట్టి, ప్రభువులో నేను ఉండటం ద్వారా ఆ పాప రోగం పోయింది కాబట్టి నేను ఇంకా ఆయన్ని విడిచిపెట్టనని గొప్ప తీర్మానం చేసింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి తీర్మానం చేసేవాళ్ళు, అలాంటి నమ్మకస్తులు కావాలి మనకు. పౌలు గారిలాగా నా కోసం ఆయన మరణించాడు, నేను ఆయన కోసం జీవిస్తా. అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి తీర్మానంతో ఆ తొలి శతాబ్దంలో ప్రభువులో వాళ్ళు బలంగా ఎదిగారు. ప్రభు గొప్ప కార్యాలు తొలి శతాబ్దంలోనే గొప్పగా జరిగించాడు. అలా తీర్మానం చేసుకునే నమ్మకస్తులు ప్రభువుకు కావాలి. ఒక మాట మనం 101వ కీర్తన 6వ వచనంలో మనం గమనిస్తే, యొద్ద నివసించినట్లు ఆ, దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి నమ్మకస్తులు కావాలా ప్రభువుకి. ఎందుకు? వాళ్ళ తీర్మానం ఏంది? మా కోసం ఆయన మరణించాడు, మేము ఆయన కోసం జీవిస్తామనే నమ్మకస్తులు వాళ్ళు. నమ్మకంగా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు కాబట్టి, తీర్మానం చేసుకున్న వాళ్ళు ప్రభువు పని చేశారు. పరలోకం వల్ల వాళ్ళు గొప్ప స్థానాన్ని పొందుకున్నారు. ప్రభువు అన్న మాట, నాకు అలాంటి నమ్మకస్తులు కావాలని ఆయన కనిపెడుతూ ఉన్నాడంట. ప్రభువుకి నమ్మకస్తులు కావాలా. మనం నమ్మకస్తులుగా ఉండాలని ప్రభువు మనకు ఇష్టపడుతున్నారు. మనం ఒక 3 విషయాల్లో మనం నమ్మకస్తులుగా ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని మనం ఇతను పూర్తి చేసుకుందాం. మనం మొదటిగా మనం కుటుంబ వ్యవహారాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. మనం కుటుంబంలో నమ్మకస్తులుగా ఉండాలి. రెండోది మందిరములో మనం నమ్మకస్తులుగా ఉండాలి. మూడోది సమాజంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఆ దేవునికి నేను నమ్మకంగా ఉన్నాను కదా, ఇవన్నీ లేకపోతే ఏమంటే, ఆయనకు నమ్మకంగా ఉండే మనము వీటన్నిటిలో నమ్మకంగా ఉంటే కదా ప్రభు బిడ్డని అందరికీ తెలుస్తుంది. మనం ఆయన వరకే నమ్మకంగా ఉంటే, లోక సంబంధమైన విషయాల్లో పైకి తేలిపోతే లోకం నిన్ను నమ్మకస్తుడని ఎలా అనిపిస్తుంది? ఒక 3 విషయాల్ని మనం గమనిస్తే, కుటుంబ వ్యవహారాల్లో మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి. భార్యకి భర్త నమ్మకస్తుడుగా ఉండాలి. భర్తకు కూడా భార్య నమ్మకస్తులుగా ఉండాలి. ఒకవేళ నమ్మకంలో ఏదన్నా అపశృతి జరిగితే, ఈరోజు మీరు టీవీల్లో గమనిస్తూ ఉంటారు, రోజు కనపడతా ఉండవు ఏమని, అనుమానంతో ఈ విధంగా చంపేశారు. ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? నమ్మకం లేకనే. తప్పు చేశారు అనేది తర్వాత సంగతి. నువ్వు ముందు నమ్మకం నీ మీద లేనందువల్ల ఏమైంది? కుటుంబంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, అఘాయిత్యాలతో నింపబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి ఉండకూడదు. కుటుంబంలో మనం ప్రభువు బిడ్డలుగా, ప్రభువు పేరు పెట్టబడినటువంటి వారుగా మనం కుటుంబంలో ఒకరికొకరు నమ్మకస్తులుగా మనం ఉండాలి. అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ప్రణాళిక. రెండోది, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నువ్వు నమ్మకమైన తల్లిదండ్రులుగా ఉండాలి. తల్లిదండ్రులుగా నీవు వాళ్ళకి మాదిరి ఉండాలా. మాదిరుండి ప్రభువులో వాళ్ళని ఆ పెంపకం కూడా ప్రభువులో పెంచాలి. నేను మాత్రం రాంగ్ రూట్లో ఉంటాను, నా బిడ్డలు మాత్రం సక్రంగా ఉండాలంటే కుదురుతుందా? కుదరదు. దేవుని బిడ్డలారా, నీవు మాదిరిగా ఉంటే నిన్ను చూసిన నీ బిడ్డలు మాదిరిగా తయారవుతారు. అది ప్రభువుకి మహిమ వస్తుంది. నేను రాంగ్ రూట్లో ఉంటాను, వాళ్ళు బాగుంటే చాలు అంటే ఎట కుదురుతుంది? ఎట్టి పరిస్థితులు అది కుదరదు. నువ్వు వాళ్ళని సక్రమంగా పెంచకపోతే, ఈరోజు అనేక మంది యవనస్తులు మరి తల్లిదండ్రుల కాడ వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. స్పెషల్ ఫీజు అంటారు, ట్యూషన్ ఫీజు అంటారు, పుస్తకాలు కొనాలంటారు, పిచ్చి ఏందేందో మాటలు చెప్పేది డబ్బులు తీసుకొని పీడించి డబ్బులు తీసుకొని జల్సాలకు ఖర్చు పెట్టేవాళ్ళు తయారైపోయారు. ఎందుకు? నువ్వు నమ్మకంగా బిడ్డలను పెంచలా. ముందు నువ్వు నమ్మకంగా లేవు, అందుకే నీ బిడ్డలు అలా తయారైపోయారు. పాపం వలన వచ్చు జీతము మరణం. దాన్ని ఎవ్వరూ తీసేసేదానికి వీలు కాదు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవహారాల్లో
నీవు నమ్మకంగా ఉండాలా, నీ బిడ్డలు కూడా నమ్మకంగా ఉండాలి. అందుకని వాళ్ళు చిన్న వయసులో ఆ పునాది నువ్వు ఎప్పుడైతే వేస్తావో వాళ్ళు పెద్ద అయినప్పుడు కూడా దాంట్లో నుంచి పక్కకి తొలగిపోరని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో మనం నమ్మకంగా ఉండాలి. రెండవది, మందిర విషయంలో, చర్చి విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. చర్చి విషయంలో ఏ నమ్మకస్తులుగా ఉండాలి అని అంటే, ఈరోజు అనేక సంఘాల్లో గలిబిలి ఎందుకుంది అని అంటే, మందిరం విషయంలో ఎవ్వరు కూడా స్వార్థానికి, బంధుప్రీతికి, స్వలాభాపేక్షకి ఎవ్వరు తావివ్వకూడదు. ఇది దేవుని సొత్తు. దేవుని చిత్తానుసారంగానే మనం ఉండాలి. ఎవరు స్వార్థానికి, ఇలాంటి వాటికి ఎవరు కూడా అవకాశం ఇవ్వకూడదు. దేవుడు నువ్వు కొంచెంలో నువ్వు నమ్మకంగా లేకపోతే ఎక్కువైన వాటిల్లో నిన్ను నమ్మకస్తుడికి ఎలా ఎంచుకుంటాడు? ఆ? మనకు వాక్యం ఏం చెప్తుంది? 1000 రూపాయలు నీ చేతికి ఇచ్చి నువ్వు నమ్మకంగా లేకపోతే నీకు 10,000 ఇస్తాడా? నీకు ఒక్క రోగం తగ్గించి నువ్వు నమ్మకం లేకపోతే నీకు వచ్చే రోగాలన్నీ తగ్గిస్తూ ఉంటాడా? మందిర విషయంలో అపవాదికి అవకాశం ఇవ్వకుండా చాలా మందిరాల్లో గలిబిలు ఎందుకో తెలుసా? ఈ స్వలాభాపేక్ష, స్వార్థం, అవినీతి, బంధుప్రీతి ఇలాంటివన్నీ కూడా తయారైపోయి మందిరాల్లో గలిబిలు ఎదుర్కొనే దానికి కారణం అవుతుంది. అలా ఎవరు ఉండకూడదు. ఇది ఆయన సొత్తు. ఇది న్యాయంగా పంచాలా, వాస్తవంగా పంచాలా అనేది మనం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మనం గమనించినట్లయితే కొన్ని సంఘాల్లో మందిరంలో పెద్దలు ఉంటారు. ఆ డబ్బులు వాళ్ళు లెక్కేసే విషయంలో అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చొని డబ్బులు లెక్కేస్తా వాళ్ళు బోండాలు, బజ్జీలు తెచ్చుకుంటా, కూల్ డ్రింకులు దాక్కుంటా ఉంటారు. అరే ఎవడు సొత్తు అది? మందిరంలో వేసింది ఎవరి సొత్తు అమ్మా? దేవుని సొత్తుని నీ ఇష్టానుసారంగా నువ్వు బోండాలు, బజ్జీకి వాడుకుంటావా? దుర్వినియోగం చేస్తావా? ఎవడిచ్చాడు అధికారం నీకు? దాంట్లో పడిన ప్రతి పైసా ఆయనకి లెక్క చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ జ్ఞానాన్ని తెచ్చుకొని మనం దాన్ని సరైన రీతిలో, మనం మనుషులకు కాదు మనం లెక్క చెప్పేది, ప్రభువుకి మనం లెక్క చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మందిర విషయంలో కూడా మనం నమ్మకంగా మనం ఉండాలి. నెల్లూరులో ఒకసారి ఒక ఆయన మీటింగ్లో ఆయన చెప్పుకొచ్చాడు, సెక్రటరీగా ఉన్నాడు, 70,000 నొక్కేసాడంట. 70,000 నొక్కేశాడు. పక్షవాతం వచ్చేసింది, 70,000 పంపించేసాడంట. ఎందుకు నొక్కేసావు? శిక్ష ఎందుకు పొందుకున్నావు? ఇప్పుడు మళ్ళీ పశ్చాత్తాపంతో 70 ఎందుకు ఇచ్చావు? దేవుని సొత్తు అది, జాగ్రత్త. దేవుని సొత్తుని ఎవ్వరు దుర్వినియోగం చేసుకున్నా దేవుని చేతిలో పట్ట బహు భయంకరమని అన్నాడు. ఇంకొకటి కూడా మనం గమనిస్తే, మందిరంలో ఉండే పాత్రలు కావచ్చు, ఏమైనా గ్లాసులు కూడా కావచ్చు, ఎవరు సొత్తు అది? అది 5 రూపాయలు వస్తువా, 2 రూపాయలు వస్తువా ప్రశ్నే కాదు, దేవుని సొత్తు అది. భక్త్ సింగ్ గారు చర్చి కరెంటు బిల్లు కట్టాలని ఆ బిల్లు, ఆ డబ్బులు ఆ మందిరంలో టేబుల్ మీద పెట్టాడంటే, ఇట్లా టేబుల్ మీద పెడితే రెండో రోజు చూస్తే బిల్లు లేదు, డబ్బులు లేవు. ఒకసారిగా బాధ అయిపోయిందంట. అరే మా సంఘంలో డబ్బులు నొక్కేసారని బాధపడిపోయాడంట. ఎవరిని అనలేడు, ఎవరిని అడగలేడు. చాలా రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి, అప్పుడు వాళ్ళకి అప్పుడు బిల్డింగ్లు కాదు, మన కప్పులు, ఒకసారి ఆ కప్పుల్లో నుంచి కొట్టేసినటువంటి తుప్పు అయినటువంటి కరెంటు బిల్లు అయి కింద పడిందంట. అంటే ఎలుకలో ఏదో ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. తర్వాత ఆయన చాలా సంతోషమైందంట. ఎందుకు? మా వాళ్ళు ఎవరిది ఇలా ఎలుకలు ఎత్తుకుపోయినాయని చెప్పి. అందుకే ఆయన మరి మీటింగ్స్ ఏర్పాటు చేసి మనకు మొదటి పేతురు పత్రిక 1:9 అంటాడు, మహిమాయుక్తమైన, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అని మీటింగ్స్కి ఆ పేరు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేశాడు. అంటే
ఎవ్వరు కూడా తన సంఘం అపనమ్ము అపనమ్మకస్తులుగా ఉండాలని ఇష్టపడరు. కాబట్టి ఆయన సాక్ష్యంలో ఆ మాటలు తెలియజేశారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మందిరం విషయంలో ఎవ్వరు కూడా పాత్రలు కానీ ఎవరు కూడా మరి నీ ఇళ్లల్లో ఉండేదానికి వీల్లేదు. ఏ వస్తువు అయినా కూడా. మీకు ఆ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఒకటి ఉంది. బెల్షస్సరు తెలిసిన ఈ మధ్య కూడా చెప్పుకున్నాం మనం. బెల్షస్సరు దేవుని మందిరంలోని వస్తువులను ఎత్తుకెళ్ళి ఇంటికెళ్ళి దుర్వినియోగం చేశాడంట. దేవుని చెయ్యి గోడ మీద ఆయన గురించి రాసి పెట్టింది. కావాలంటే చదవండి 5వ అధ్యాయంలో. ఏమని రాసింది? నిన్ను చూస్తే తూకంలో నువ్వు తగ్గిపోయావు, నువ్వు తేలిపోయావు, నువ్వు అందుకే నీ చిట్ట చించేస్తున్నా, ఎండ్ అయిపోయిందని చెప్పేసి ఆ రాత్రి అయిపోయాడు ఆయన. బెల్షస్సర్ రాజు దుర్వినియోగం చేసిన దానికి. కాబట్టి కుటుంబంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలనో మందిరంలో కూడా నువ్వు అంతే నమ్మకంగా ఉండాల్సిందే. మూడో విషయంగా చెప్పి ముగిచేస్తాను. సమాజం, మనం ఉండేది సమాజంలో ఎవరైనా నిన్ను పనికి పిలిచారు, నమ్మకంగా పనిచేయ. నువ్వు పనికి పోయినోడు ఎదుర్కొంటా ఉంటారు. అరే డబ్బులు తీసుకుంటున్నావు కదా, న్యాయంగా పనిచేయొద్దా? నువ్వు డబ్బులు తీసుకుని నువ్వు కొంచెం తగ్గించిన కూడా ఒప్పుకోవు కదా, మరి న్యాయంగా పనిచేయొద్దా నువ్వు? తర్వాత పనికి పిలుస్తారు, ఒకరికి వస్తానంటారు, ఇంకొకరు వచ్చేలేకే ఈడెగ్గొట్టి మళ్ళీ వాళ్ళకి పోతుంటారు. ఎందుకు? వాడు డబ్బులు ఇస్తానంటాడు. కానీ దేవుని దృష్టిలో ఆయన నమ్మకాన్ని కోల్పోయినట్లే కదా. నువ్వు 2 కూలీలు చూసుకొని నువ్వు వీడు కాదని వాడికి పోయావు, దేవుని దృష్టిలో నువ్వు నమ్మకాన్ని కోల్పోయినట్లే. చాలా సందర్భాల్లో ఒక అమ్మ బియ్యం తీసుకుంటుంది, 2 రోజులకి ఇస్తానంటది, 3 ఏళ్ళు అయినా కనపడదు. డబ్బులు తీసుకుంటుంది, మర్చిపోయినట్టుగా బిహేవ్ చేస్తుంది. లేరా? 2 రోజులకి ఇస్తానని నువ్వు బియ్యం ఎత్తుకుపోయి 3 ఏళ్ళు అయిపోద్ది, డబ్బులు ఎత్తుకుపోయి 2 ఏళ్ళు అయిపోద్ది. అసలు ఏమి ఎరగనట్టుగా నువ్వు అసలు పలకనట్టుగా ఉంటే కరెక్టా? నువ్వు దేవుని దృష్టిలో నిన్ను మెచ్చుకుంటాడు ఆయన? ఒక మాట మనం చదువుకున్నాం, కీర్తన 37:21. అప్పు చేసి తీర్చక ఇందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తిహీనులు ఏం చేస్తారంట? అప్పేమో జబర్దస్తిగా చేస్తారు, తీర్చరంట. ఏమంటే అప్ప మర్చిపోయాను అంటారు. మతి మరిపి ఎవరికన్నా ఉంటుందా? మనకు డబ్బులు ఇవ్వడన్నా ఇచ్చినా వేరే వాడి కాడి నుంచి మనం తీసుకుని మనం మర్చిపోతారు ఎవరన్నా? చిన్నప్పుడు చొక్కా పట్టుకొని గుంజింది గుర్తుంటుంది, డబ్బులు ఇచ్చింది డబ్బులు తీసుకుంది ఎవరు మర్చిపోతారు? దేవుని బిడ్డలారా, మనం భక్తిహీనులుగా వేరే వాళ్ళు సొత్తుని నీ దగ్గర పెట్టుకునే దానికి నీకు అధికారం లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేరే వాడికి పని చెప్పే విషయంలో, పనికి వస్తానన్న విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే, అందుకని మత్తయి సువార్త 5:37లో ఒక మాట ఏమంటాడంటే, మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒక్క రోజు కూలీ నువ్వు డబ్బులు తీసుకున్నందువల్ల నువ్వేం ఎక్కువ అయిపోవు, బిల్డింగ్లు ఏం కట్టవు నువ్వు. కానీ నువ్వు అవునని చెప్పి నువ్వు మళ్ళా కాదని చెప్పి మళ్ళీ ఇంకొకరికి వెళ్ళినందువల్ల అది దేవుని దృష్టిలో నమ్మకాన్ని కోల్పోతావు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. అప్పుడే దేవుని బిడ్డలారు, అందుకని 1 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి వాడు గృహ నిర్వాహకత్వంలో ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాల. గృహ నిర్వాహకత్వంలో ప్రతి ఒక్కడు, అది మందిరంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి ఒక్కరు నమ్మకస్తులుగా ఉండాలనేది మనకు దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కాబట్టి నమ్మకమైనటువంటి ప్రభువుకి మనం నమ్మకంగా ఎప్పుడు ఉంటాము అంటే, ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకొని మన ప్రభువు చూస్తున్నాడని, మన ప్రభువు వింటున్నాడని ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనలో కూడా మొన్న ఈ మధ్యనే చెప్పాను, ఎవ్వరు కూడా నువ్వు కళ్ళు తెరుచుకొని ఉండేదానికి కాదు. నీకు ఎవడది అధికారం ఇవ్వాల. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాల్సిందే, పాటలు అంటే పాటలు పాడాల్సింది, చల్ల చూసుకునే దానికి కుదరదు. అది
నీ జీవితంలో ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు నీవు కూడా ప్రభువుకి నమ్మకంగా ఉండాల. ఈ దేవుని బిడ్డలారా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నాకు ఒకసారి బైక్ తగిలింది కాలుకి, రెండోసారి లారీ తగిలింది. ఆ కాలు ఏళ్ళలో ఈ ఈ ఏలుకు ఒకసారి బైక్ తగిలింది, ఈ ఏలుకు ఒకసారి లారీ తగిలింది. ఎంత లావ లారీయా, కానీ దేవుణ్ణి స్తుతించా నేను. లారీ తగిలితే ఏమైపోవాలా? ఏలు కాదు, కాలు ఏమైపోవాలా? పచ్చడైపోవాలి. ప్రభువా, నువ్వు ఎంత నమ్మకస్తుడివి. తగిలింది లారీ అయినప్పటికీ ఆయన కనికరాన్ని బట్టి ఏం కాల. ఇంకో కూడా మేము 2, 3 సార్లు మా పాప నేను ఆ స్కూటీలో పోతా, వేరే వాడు యాక్సిడెంట్ అయ్యి నా కండ, మడిమ కండ ఇట్లా చీలిపోయింది. చీలిపోయింది కానీ ఎముక మాత్రం ఏం కాల. ఇన్నిసార్లు 2, 3 సార్లు యాక్సిడెంట్ లాగా జరిగినాయి కానీ ఎముక మాత్రం ఏం కాల. 22వ కీర్తనలో అక్కడ ఉంది, ఎముక ఈ ఒక్కటి కూడా ఎరగదని ఉంది. 22వ కీర్తన. దేవ, ఎంత నమ్మదగిన దేవుడివి. కండ చీల్తే మళ్ళీ అతుక్కుంటుందా కదా? ఎముక ఇరిగితే ఎన్నెళ్ళు పట్టాలి. ప్రతి విషయంలో ఎంత నమ్మదగినటువంటి దేవుడు. నా విషయం, మరి మీ విషయం నాకు తెలవదు. మీ విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడా లేదా ప్రభు? నమ్మకంగా ఉన్నాడా అనిపిస్తే మీరు ఎంత నమ్మకస్తులో మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, మనం ఉండేది ఇంకా కొన్ని రోజులే, ప్రభువు రాకడ సమీపమైన చివరి దినాలు, చివర్లో అయిన ప్రభువుకు నమ్మకస్తులుగా ఉందాం. ఆయన రాజ్యంలో ఆయనతో ఉందాం. ప్రభు ఈ మాటలు ఆయన వెనుకల్లో దీవించుగాక.